న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా యానాం చమురు సంస్థల పైప్ లైన్ నుండి గ్యాస్తో పాటుగా చమురు కూడా లీక్ కావడంతో సముద్ర తీర ప్రాంతంలో తేలిపోతున్న మత్స్య సంపద. భైరవపాలెం తీర ప్రాంతంలో చమురు తట్టులా తేలి విపరీతమైన వాసన వస్తుండడంతో చనిపోతున్న చేపలు, మరపడవలపై వెళ్లి చేపలను పట్టుకుంటున్న స్థానికులు, యువకులు. ఇది ఇలాగే కొనసాగితే మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. యానాం పరిసర ప్రాంతంలో సముద్రంలో, గోదావరిలో మత్స్య సంపద అంతరించిపోయే అవకాశం ఉందంటూ స్థానిక మత్స్యకారుల ఆవేదన. కాకినాడ జిల్లా యానాం చమురు సంస్థల పైప్ లైన్ నుండి గ్యాస్తో పాటుగా చమురు కూడా లీక్ కావడంతో సముద్ర తీర ప్రాంతంలో తేలిపోతున్న మత్స్య సంపద. భైరవపాలెం తీర ప్రాంతంలో చమురు తట్టులా తేలి విపరీతమైన వాసన వస్తుండడంతో చనిపోతున్న చేపలు, మరపడవలపై వెళ్లి చేపలను పట్టుకుంటున్న స్థానికులు, యువకులు. ఇది ఇలాగే కొనసాగితే మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. యానాం పరిసర ప్రాంతంలో సముద్రంలో, గోదావరిలో మత్స్య సంపద అంతరించిపోయే అవకాశం ఉందంటూ స్థానిక మత్స్యకారుల ఆవేదన. ఒకటే ఎక్కితే అది కాదు కాదు బాబు దిగు 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 కాబట్టి ఏ సెట్టెడ్గా బస్ సెట్టెడ్గు నువ్వు గ్రామం గట్టి చెప్పాలా. మాది పెద్దల్సిన గ్రామం. మేము తెల్లారి గంటల 4 గంటలు వేసి 8 గంటల పచ్చి వెళ్తుంటే ఏటకెళ్ళి ముందు చేపల కింద వెళ్తుందని చెప్పి చూసామండి. సూదులకి పెద్ద పెద్ద చేపలు కట్టనే బైరపాలపల్లి, పాతగడమగ, బొడ్డెంకడపాలెం, లక్ష్మీపతివరం అన్ని ఊర్లు గట్ట ఏట ఎత్తులతోటి వాళ్ళతోటి వేగేస్తానండి. ఇదేంటి చేపలు తీయడం చెప్పేసి మేము సూదులకి అక్కడ చూస్తే పెద్ద పెద్ద చేపలు తెలిపోతున్నాయి. మేము ఏం ఆద్యాన్ని పట్టుకెళ్ళదు. తీరా చూస్తే ఇక్కడ వలలేసి పెద్ద బోట్లు కూడా వలలేసి చిన్న తెప్పలు కూడా తిరిగేసి అట్టేసుకుని పెద్ద పెద్ద చేపలు గట్ట పండు చేపలు ప్రతి జాతి గట్ట పట్టేస్తున్నారండి. మేము ఎందుకంటే మా దగ్గర ఆయుధాలు లేక ఏం పట్టుకెళ్ళిపోయాం. తేలి జల్ల అలా చేతితో పట్టుకుని అలా తీసుకున్నామండి. కానీ ఈ రోజు నుంచి మాకు మత్స్య సంపద చచ్చిపోయిందండి. మా బతకడానికి మాత్రం చాలా కష్టపడాలండి. ఇక్కడ నుంచి మీరు మాకు జరిగిన నష్టానికి గవర్నమెంట్ వారిని మేము నష్టపరిహారాలు కలిగించమని కోరుకుంటున్నామండి. మా గ్రామంలో నా పేరు పాలపేరబాబు అండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మత్స్య సంపద చనిపోయి మాకు చాలా వరకు కూడా మాకు ఏటకెళ్తే ఏట జీవాధారం ఉండదండి. దీనికోసం మీరు గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాం, మాకు న్యాయం జరగాలని. వరకు మాత్రం సెలవు. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందని అని అనుకుంటే ఇలా పైప్ లైన్ పగిలిపోయి మంటడం వల్ల అయింది. గ్యాస్ ఫైర్ అయిపోవడం వల్ల, ఆయిల్ గట్ట లీక్ అయిపోవడం వల్ల ఇంకా ప్రతి మచ్చి గట్టనే చచ్చిపోయి మేము కాళ్ళ నుంచి వెళ్తూ ఉంటేనే వాసన స్మెల్ వచ్చేస్తుందండి. పెట్రోల్ వాసన వచ్చేసి ఒకవేళ కాళ్ళ దీని సరే ఒళ్ళు అంతా జిడ్డు వేసుకుంటుందండి, పెట్రోల్ జిడ్డు. కానీ దానివల్ల మరి ఎన్ని సంవత్సరాల వరకు మాకు సంపద ఉంటుందని తెలియదండి. మీరు మా మధ్య తరగతి కుటుంబాలండి. మా కుటుంబాల కోసం మీరు ఆలోచించండి. మేము గవర్నమెంట్ వాళ్ళకి కోరుతున్నాం. మేము తెల్లారి గంటల 4 గంటలు వేసి 8 గంటలు ప్రతి ఒక్క రోజు కదా వెళ్తుంటే ఏటకెళ్ళి ముందు చేపల కింద వెళ్తుందని చెప్పి చూసామండి. సూదులకి పెద్ద పెద్ద చేపలు కట్టనే బైరపాలపల్లి, పాతగడమగ, బొడ్డెంకడపాలెం, లక్ష్మీపతివరం అన్ని ఊర్లు గట్ట ఏట ఎత్తులతోటి వాళ్ళతోటి వేస్తారండి. ఇదేంటి చేపలు తీయడం చెప్పేసి మేము సూదులకి అక్కడ చూస్తే పెద్ద పెద్ద చేపలు తీరిపోతుంది. మేము ఏ ఆద్యాన్ని పట్టుకెళ్ళదు. తీరా చూస్తే ఇక్కడ వలలేసి పెద్ద బోట్లు కూడా వలలేసి చిన్న తెప్పలు కూడా తిరిగేసి అట్టేసుకుని పెద్ద పెద్ద చేపలు గట్ట పండు చేపలు ప్రతి జాతి గట్ట పడేస్తున్నారండి. మేము ఎందుకంటే మా దగ్గర ఆయుధాలు లేక ఏం పట్టుకెళ్ళిపోయాం. తేలి జల్ల అలా చేతితో పట్టుకుని అలా తీసుకున్నామండి. కానీ ఈ రోజు నుంచి మాకు మత్స్య సంపద చచ్చిపోయిందండి. మా బతకడానికి మాత్రం చాలా కష్టపడాలండి. ఇక్కడ నుంచి మీరు మాకు జరిగిన నష్టానికి గవర్నమెంట్ వారిని
మేము నష్టపరిహారాలు కలిగించమని కోరుకుంటున్నామండి. మా గ్రామానికి అంటే నష్టం పైరు అయిపోవడం వల్ల ఆయిల్ గట్ట లీక్ అయిపోవడం వల్ల ఇంకా ప్రతి మచ్చు గట్టనే చచ్చిపోయి మేము కాళ్ళ నుంచి వెళ్తూ ఉంటుండే వాసన స్మెల్ వచ్చేస్తుందండి. పెట్రోల్ వాసన వచ్చేసి ఒకవేళ కాళ్ళ దీని సరే ఒళ్ళంతా జిడ్డు వేసుకుంటుందండి, పెట్రోల్ జిడ్డు. అండ్ దానివల్ల మరి ఎన్ని సంవత్సరాల వరకు మాకు సంపద ఉంటుందో తెలియదండి. మీరు మా మధ్య తరగతి కుటుంబాలండి, మా కుటుంబం కోసం మీరు ఆలోచించి మేము గవర్నమెంట్ కోరుతున్నాం. మొన్న జరిగిన గుజరాత్ పైప్ లైన్ బాస్టర్ కోసం ఈవేళ ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే ఆ రోజు జరిగిన దుర్ఘటన వల్ల ఈ రోజు వరకు ఈవేళ 3వ రోజు లక్షవారం సాయంత్రం జరిగింది, ఈవేళ శనివారం. ఈ రోజు వరకు చేపలు మత్స్య సంపద అంతా పైకి తేలిపోతా మా కళ్ళారా చూస్తూ ఉంటే మా సావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉంది. మా పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ కాళ్ళ మీద ఆధారపడి 10,000 మంది ఉన్న జనాభా పంచాయతీ మాది. ఇన్ని మీదే ఆధారపడి మేము జీవనాధారం చేసుకుంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే 2 నెలల్లో బ్యాంక్ బిల్ వస్తుంది, 2 నెలలు కూడా ఆగిపోయిన తర్వాత 2 నెలలు అవుతున్నప్పుడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈవేళ ఏ కాలంలో పుట్టిందో చేప ఆ కాలంలోకి వచ్చి మళ్ళీ అది ప్రసవించి మళ్ళీ అది పెద్దలు కూడా అక్కడ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఈవేళ జరిగిన కారణం వల్ల ఈ దుర్ఘటన వల్ల మళ్ళీ సంపద రావాలంటే మళ్ళీ మత్స్య చేప పుట్టాలంటే మళ్ళీ ఇక్కడ కాలంలో ఏ గుడ్డు కానీ ఏమీ కూడా ఉండదు. ఎక్కడ 10 అడుగులు కింద ఉంటుందని ఇంగిలే అది కూడా చచ్చిపోయి తేలిపోతుంది. ఇప్పుడు పీత ఉంది, పీత అంటే 3 మీటర్లు 4 మీటర్ల లోపల ఉంటుందని కన్నంలోని అది కూడా చచ్చిపోతుందంటే పీత సాధారణంగా సావదు, అది కూడా చచ్చిపోతుందంటే అది ఎంత పొల్యూషన్ ఏ రకంగా ఉందో మనం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈవేళ మత్స్యకారుల బతుకు రోడ్డు నడిపోయింది. ఆల్రెడీ రిలయన్స్ కంపెనీ వల్ల కొంత నష్టపోయాం. మళ్ళీ ఈ రోజుని గుజరాత్ వల్ల ఈ రోజుని మాకు కనపడి ఈవేళ చేపలు చనిపోవడం వల్ల ఈవేళ ప్రజలందరికీ కనపడుతుంది తప్ప మాకు తెలియకుండా చాలా సార్లు అవి పెళ్ళి అవ్వడం, దానివల్ల మత్స్య సంపద నశించిపోవడం, అలాగే ఆరోగ్యరీత్యా కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. దీన్ని అనుసరించి దీన్ని గుర్తించి అందరూ కూడా ఫిషరీస్ ఇన్స్పెక్టర్ కానీ మన ఎమ్మెల్యే గారికి మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నారు సార్. మీరందరూ ఈ మత్స్యకారుల మీద దయ ఉంచి మీరందరూ ఎంక్వైరీ చేసి అవన్నీ ఆ ల్యాబ్కి పంపించి చేపలు కూడా చనిపోయిన చేపలని ల్యాబ్కి పంపించి దాని మీద సీరియస్గా మీరు చర్య తీసుకుంటారని జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న మత్స్య సంపదంతా కూడా ఈ వేటకి వెళ్ళిన మత్స్యకారులందరూ చెప్పడం జరిగింది. మొత్తం అన్ని కాలువల్లో కూడా ఎఫెక్టెడ్ 10 కిలోమీటర్ల వరకు చేపలు చనిపోవడం జరిగింది. ఆ నష్టపరిహారం ఏ విధంగా జరిగిందంటే ఓన్లీ నష్టపరిహారమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు వేసిన పైప్ లైన్లు ఏంటంటే ఒకటి ద్వారంగా వైల్డ్ లైఫ్ శాంతి చూడలేను, ఒకటి ఎక్కువ శాంతి చూడలేను. పంచాయతీ ఉప సర్పంచ్ కుకిలిగడ్డ లోకేష్ ఈరోజు గాడిమోగ గ్రామంలో మీడియా సమావేశం ఏర్పరిచి గాడిమోగ పంచాయతీ ప్రజలందరూ నాయకుల సమక్షంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పరిచిన కార్యక్రమం ఏంటంటే మొన్న ఏదైతే గత 2 రోజుల క్రితం ఓఎన్జీసీ పైప్ లైన్ ఏదైతే గాడిమోగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లాస్ట్ అవడంతో అర్ధరాత్రి బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడ ప్రాణ నష్టం ఎటువంటి జరగకుండా ఉంది. అయితే మత్స్య సంపద అనేది తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మత్స్య సంపద నష్టం వాటిల్లడం వల్ల ఇక్కడ ఏదైతే గాడిమోగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అగ్నికుల క్షేత్రులు మత్స్యకారు వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద చనిపోవడం వలన ఇక్కడ జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి. ఏదైతే ఓఎన్జీసీ వారు పైప్ లైన్ వేసినప్పుడే మనకి ఓఎన్జీసీ కాంపెన్సేషన్ ఇస్తున్నారు తప్ప మామూలుగా ఇలాంటి నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏదైతే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పైప్ లైన్ వేసినటువంటి ఓఎన్జీసీ వారి వద్ద నుండి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఓఎన్జీసీ కాంపెన్సేషను జీవితకాలం ఏదైతే పైప్ లైన్ నడుపుతున్నటువంటి వాళ్ళు పరిశ్రమ ఎంతకాలం అయితే నడుపుతారో అంతకాలం కూడా ఓఎన్జీసీ కాంపెన్సేషన్ ఇవ్వాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతనంటే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వేట మానేసి
ఏదైతే హైదరాబాద్ కానీ కలకత్తా కానీ బెంగళూరు కానీ వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే బీహార్ జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల వారంతా కూడా వచ్చి మన అమరావతిలో కానీ లేదంటే వివిధ రాష్ట్రాలకు పోయి పనులు చేసుకునే పరిస్థితి రానున్న రోజుల్లో ఈ గాడిమొగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వచ్చే దుస్థితి ఉందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఏదైతే ఓఎన్జీసీ వారు ఇస్తున్నటువంటి నష్టపరిహారాన్ని శాశ్వతంగా ఈ పరిశ్రమ నడిపే ఎన్నాళ్ళు అయితే నడుపుతారో అన్నాళ్ళు శాశ్వతంగా మత్స్యకారులకి కాంపెన్సేషన్ ఇస్తే కనుక మా భవిష్యత్ పరిణామాల్లో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి జీవనాధారం నడుపుకునే విధానం ఆ కాంపెన్సేషన్ ద్వారా జీవనాధారం నడుపుకునే దుస్థితి కూడా ఉంటుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా యువతరానికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఎందుచేతనంటే ఇక్కడ మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా బయటికి పోయి వేటలకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వేటకు వెళ్తే ఈ వేట ఏమో పొల్యూషన్ ఎక్కువైపోయి వేట రాకపోయిన పరిస్థితి. దాని చేతన ప్రత్యేకంగా మన యువతరందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి, ఏదైతే పిల్లలకి చిన్నారులకు సిఎస్ఆర్ బడ్జెట్ ద్వారా కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కూడా అనేక సదుపాయాలు కల్పించి ఇక్కడ మా గ్రామాలందరినీ కూడా ఆదుకోవాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయం చేస్తారని కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశం మీద మత్స్య వృత్తి మీద అందరూ కూడా ఆధారపడి మత్స్య వృత్తి మీద బతికే అగ్నిగోళ క్షత్రియులు కానీ అలాగే చాలార్లు కానీ పెత్తాలు కానీ ఇక్కడ ఎక్కువ గాడిమో పంచాయతీ, భైరవపాలెం పంచాయతీ, అలాగే సావిత్రినగరం, గిరియానపేట, బలుస్తు పంచాయతీ ఎక్కువ నష్టపోయే పంచాయతీలు 4 పంచాయతీలు కూడా. ఇంకా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక బ్లోడ్ డైరెక్ట్గా ఒక చోటే వచ్చింది, సీక్రెట్గా అరగంటలో బ్లోడ్ వస్తే అరగంటలో తెలియకుండా రిలయన్స్ వస్తే కంప్లీట్ ఆరిపేస్తుంది. ఆరిపేసి కామ్గా వదిలేసి నష్టపోయే అంతా ఇక్కడ మత్స్య సంపద మీద ఆధారపడే మత్స్యకారులందరూ కూడా కంప్లీట్ నష్టపోతున్నాం. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఏమండి, ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ శ్రద్ధ తీసుకోండి. ముఖ్యంగా మేమందరూ కూడా అగ్నిగోళ శత్రువులు. ఇక్కడ ఉన్నటువంటి 4 పంచాయతీల్లో ఉన్నటువంటి వాళ్ళు బొంబాయి, కలకటాయ, మద్రాసు ఇవి కాదు తంచడం. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా 2 నెలల జీవనోపాధిలో 2 నెలల్లో మేము 2 నెలల బ్యాన్ పీరియడ్లో కట్టి మత్స్య సంపదను పెంచుకుని ఈరోజు 2 నెలల తిరగకముందే ఇంకా 8 నెలలు బతకాలి. 8 నెలలు బతకాలంటే ఈరోజు చేపంతా చచ్చిపోయింది. 8 నెలల్లో కూడా ఈరోజు పరిస్థితి మేము హైదరాబాద్ వెళ్ళాలి, మేము కలకటా వెళ్ళాలి, లేదంటే మేము మద్రాసు వెళ్ళాలి బతకడానికి ఈరోజు పరిస్థితి. ఎంత అన్యాయం అంటే అన్యాయం. 4 పంచాయతీలని గమనించండి. మమ్మల్ని గమనించి ఇక్కడ నష్టపోయే వాళ్ళని కరెక్ట్గా ఇచ్చేసి మీరు నష్టపోయే వాళ్ళని కరెక్ట్ చేసి మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ 4 పంచాయతీలు కూడా మేము రోడ్డు పడతాం. దీన్ని ఖచ్చితంగా మేము రోడ్డు దాకా తీసుకెళ్ళి రిలయన్స్ని కానీ జిఎస్పిసిని కానీ ఓఎన్జీసీని కానీ మొత్తం స్తంభిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ప్రభుత్వం. అమలాపురానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయడంతో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో సంబరాలు చేసిన ఎమ్మెల్యే ఆనందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ప్రభుత్వం. అమలాపురానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయడంతో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో సంబరాలు చేసిన ఎమ్మెల్యే ఆనందరావు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో విద్యార్థులతో కలిసి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ ప్లకార్డులతో కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఫోటోలతో విద్యార్థులతో కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. ఎన్నికల హామీల్లో అమలాపురానికి డిగ్రీ కళాశాల తెస్తానన్న మాట సంవత్సర కాలంలోనే నెరవేర్చిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన అమలాపురం ఎమ్మెల్యే ఐనాబత్తుల ఆనందరావు. అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇవ్వడంతో పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్న ఎమ్మెల్యే. రాబోయే రోజుల్లో అమలాపురానికి పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలు కూడా తీసుకొస్తాం ఎమ్మెల్యే ఆనందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వరద ఉధృతి. లంక, టానాలంక, కూనాలంక, గురజాపులంక గ్రామాల్లో ముంపులో రహదారులు.
పలు నివాస గృహాల చుట్టూ ప్రవహిస్తున్న వరద నీరు. ముంపు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వరద ఉధృతి. లంక, టానాలంక, కూనాలంక, గురజాపు లంక గ్రామాల్లో ముంపులో రహదారులు. పలు నివాస గృహాల చుట్టూ ప్రవహిస్తున్న వరద నీరు. ముంపు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. మహమ్మద్ ప్రవక్తకు ముస్లింల ఘన నివాళి. ఇస్లాం మత వ్యవస్థాపకులు మహమ్మద్ ప్రవక్త మరియు ఆయన మనవడు హజరత్ ఇమాం హసన్లకు ముస్లింలు నివాళులర్పించారు. మహమ్మద్ ప్రవక్తకు ముస్లింల ఘన నివాళి. ఇస్లాం మత వ్యవస్థాపకులు మహమ్మద్ ప్రవక్త మరియు ఆయన మనవడు హజరత్ ఇమాం హసన్లకు ముస్లింలు నివాళులర్పించారు. ఇరువురి వర్ధంతిని పురస్కరించుకొని గుమ్మాటాలను ఊరేగించారు. నగరంలో బడేవీడి పంజా నుండి గుమ్మాటాలు తీసి మాతో నిర్వహించారు. సర్కిల్ పరహత్ అలీ బేగ్ ఆధ్వర్యంలో మర్సియా ఆలపించారు. మత ప్రబోధకులు అంజద్ అలీ జైదీ మజిస్లీలను ఆలపించారు. అనంతరం ట్రస్ట్ బోర్డు సారథ్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు అయింది. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పిఠాపురం ఆడపడుచులకు చీరాసారే పంపిణీ చేశారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం శ్రీ కుక్కటేశ్వర స్వామివారి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పిఠాపురం ఆడపడుచులకు చీరాసారే పంపిణీ చేశారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం శ్రీ కుక్కటేశ్వర స్వామివారి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామూహిక వరలక్ష్మి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనే ప్రతి మహిళకు ఉచితంగా చీరలతో పాటు పూజా సామాగ్రి కూడా అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ చాలా సక్రమంగా క్రమ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 5 బ్యాచీల వారీగా వ్రతాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి మహిళకు చీరలు ఇవ్వడం జరుగుతుందని, ఉచితంగానే పూజా సామాగ్రిని ఇస్తున్నామని, ఇది పవన్ కళ్యాణ్ కానుక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లా శివశంకర్, చెల్లిబోయిన సతీష్, బొజ్జ లావరాజు, మచ్చా అప్పాజీ, వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఖాళీ ఉన్నామా
అమ్మా ఇలాగా మాకు చెప్పండి, ఆలయం చెప్పండి కూడా సార్ ఈ వాళ్ళని అడిగే గుంపు కూడా పంచి పెట్టండి. వచ్చిన సామాన్లు అన్ని చూసుకోవాలమ్మా, అన్ని మీకు ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ప్యాకెట్లు ఇంట్లో ఉన్నాయి, సామాన్లు అంతా ఎవరికైనా మా శ్రీ రాజరాజేశ్వరి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో పిచ్చి కుక్కలు బెడద ఎక్కువైంది. అవి వీధుల్లో స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 120 వీధి శునకాలు ఉన్న ఈ గ్రామంలో కొన్ని కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇతర కుక్కలను కూడా కరుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీనితో మంచిగా ఉన్న కుక్కలు కూడా పిచ్చిగా మారి పాదచారులు మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తూ కరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పిచ్చి కుక్కల బారి నుండి తమను కాపాడాలని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు అధికారులు వేడుకుంటున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో ఈ శునకాల వలన ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో పిచ్చి కుక్కలు బెడద ఎక్కువైంది. అవి వీధుల్లో స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 120 వీధి శునకాలు ఉన్న ఈ గ్రామంలో కొన్ని కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇతర కుక్కలను కూడా కరుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీనితో మంచిగా ఉన్న కుక్కలు కూడా పిచ్చిగా మారి పాదచారులు మరియు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తూ కరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పిచ్చి కుక్కల బారి నుండి తమను కాపాడాలని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు అధికారులు వేడుకుంటున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో ఈ శునకాల వలన ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేకలెట్టేసానండి, బాబోయ్ 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 అని కేకలెట్టేస్తే గెట్టేసానేమో అండి. ఇదిగో బాగా దుద్దులేసి మళ్ళీ ఇక్కడ ఎట్టేసిందండి బాబు. 2 చోట్ల అండి, 3 చోట్ల ఇదిగోండి కింద కాగల ఏమన్నా నా పేరు కడల వీరం చెట్టు అండి. గేదెల్లంక గ్రామం అండి. ఈ గేదెల్లంకలో మొత్తం 150 కుక్కలు ఉన్నాయండి. 150 కుక్కల్లో 2 పిచ్చి కుక్కలు ఉన్నాయండి. 2 పిచ్చి కుక్కలు మొత్తం 20 కుక్కలను కరిచినాయండి. అవి అసలు ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదండి. ఇది వెంటనే ప్రభుత్వం కంపల్సరీ చర్య తీసుకుని అందుబాటులో తీసుకురావాలండి. ఇది వరకు కూడా కరిచినవి ఉన్నాయండి. ఇంకా అన్నీ చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయండి. 5 ఆవులను కరిచినాయండి. కుక్కలు కరిచినాయండి మెయిన్. మరి ఆ కుక్కలు కరిచినప్పుడు మళ్ళీ అవి వేరే కుక్కలు కరితే కదా, మళ్ళీ అవి పిచ్చి అవుతాయి కదండి. మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మనుషులు ముఖ్యమా లేకపోతే కుక్కలు ముఖ్యమా? ఇది మాత్రం కంపల్సరీ చర్య తీసుకోవాలండి. ఇది చర్య తీసుకోకపోతే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుందండి. ఇది అర్జెంటుగా ఇది కరిసిందండి. ఇవాళ 4 కరిసిందండి. ఒక ఆవిడ అయితే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి 4-5 చోట్ల కరిసింది. కావాలంటే హాస్పిటల్లో ఎంక్వైరీ చేసుకోండి. ఇందులో తప్పు మాట్లాడేది ఏమి లేదు. మేము ఇప్పుడు ఆ కుక్కలు కరిసిన కుక్కలు ఉన్నాయండి. మేము ఇప్పుడు అవి కూడా పిచ్చి అవుతాయి అనుకున్నాం మేము. వెంటనే మా గేదెల్లంక గ్రామానికి అర్జెంట్గా చర్య తీసుకోకపోతే చాలామంది దెబ్బతినే అవకాశం ఉందండి. ఇందులో ఇప్పుడు తర్వాత మనం కర్రలతో కాపలా కాసామండి. కుక్క దొరికింది కానీ మళ్ళీ ఇడిచిపెడేమో. గవర్నమెంట్ ఏమో సంపొద్దు అన్నారు. మరి మేము ఏం చేయాలి చెప్పండి? అదే అన్నాను, మరి మనుషులు ఎంతమంది దెబ్బతినేస్తున్నాండి? మనుషుల ప్రాణం ముఖ్యం, కుక్కలు ముఖ్యమండి గవర్నమెంట్కి మెయిన్. ఇది వెంటనే చర్య తీసుకోవాలండి ఎమర్జెన్సీగానే.
చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఈ కుక్కల విషయంలోని. ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అప్పుడు 3 సంవత్సరాల నుంచి చాలా చర్య తీసుకోవట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఇంచుమించు గేదెలంకలో 200 కుక్క ఉన్నదండి ఇక్కడ. స్కూల్కి అలా పంపట్లేదని కొంతమంది భయం వేసి బయటికి రాలేదండి. నేను 3 రోజుల నుంచి మొత్తం ఒక్కళ్ళు బయటికి రాలేదండి. అందరూ ఇంట్లో నుంచి ఉన్నారండి. ఒక్కళ్ళు బయటికి రాలేదండి భయం వేసి. కుక్క కడితే మళ్ళీ అన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఒక్కొక్కరికి 3 ఇంజక్షన్లు చేద్దామండి 3 రోజులకి ఒకసారి. ఏం వైద్యం చేస్తున్నారండి, అయితే ఎవరు రాలేదండి ఇంతవరకు. మరి రిపోర్ట్ వెళ్ళాలని కోరుకున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి. దుర్గాభవన్ అండి, సానమైన దుర్గాభవన్ అండి. కుర్చీలో కూర్చొని ఉన్నదండి. అప్పుడే వచ్చి కూర్చుంటుందండి. ఇలా అలా పట్టుకుని పీకేసిందండి. మేము పరిగెట్టుకొచ్చేలాగా కుక్క పీకేసి వెళ్ళిపోయిందండి. కుక్క పిచ్చి కుక్క అనుకుంటున్నామండి. పిచ్చి కుక్కే పిచ్చెక్కిపోయిందని అన్నారండి. 10 మందిని కరిచిందండి. ఈ ఏరియాలో 10 మందిని కరిచిందండి. గేదెల్లంక అండి, గేదెల్లంక గ్రామం, మమ్ముడివారం మండలం. ఇంజక్షన్లు చేయించుకున్నారండి. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకుని గట్టిగానే పీకేసిందండి వాళ్ళని. పాపం తీసుకెళ్ళి చేయించుకొని వచ్చారండి హాస్పిటల్కి. 3 చోట్ల కరిచిందండి. అప్పుడే 10 పళ్ళు ఎన్నో దిగినాయండి దానికి, ఆ కాలుకి కూడానే. ఇంజక్షన్లు మళ్ళీ 25ని రమ్మన్నారండి, 29ని రమ్మన్నారు. మళ్ళీ 20 పర్వాలేదు అన్నారండి. ఏం కాదమ్మా అన్నారండి. మాకు భయం వేసిందండి. కాకినాడ కానీ తీసుకెళ్ళమంటారా ఏంటని అడిగామండి. మేము ఏం అవసరం లేదమ్మా, మేము చూస్తాము, మళ్ళీ వస్తారు కదా. ఉన్నాయండి కుక్కలు, బాగా ఉన్నాయండి ఇక్కడ. ఉన్నాయండి, బాగా ఎక్కువగా ఉన్నాయండి కుక్కలు. బేపచ్చంగానే ఉన్నాయండి కుక్కలు. మండి ఏం చేస్తారో ప్రభుత్వానికే తెలియాలి, మాకేం తెలుస్తుందండి కుక్కల గురించి. ఇబ్బందేనండి మరి. పిల్లల గురించి కూడా చాలా భయపడుతున్నారండి. పిల్లల్ని పంపడానికి కూడా భయపడుతున్నారండి. ఎక్కడ పీకెత్తాయి ఏంటి అనేసి. స్కూల్కి అయ్యి పంపడానికి, ఇంకో కొట్ల దగ్గరికి వెళ్ళాలన్నా భయపడుతున్నారండి పిల్లలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.